హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం ఊరగాయ దొంగ అనే ఒక హాస్య కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు వి అనంతరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్ర గారు. ఒక గ్రామంలో ఒక బడిపంతులు ఉండేవాడు. ఆయన గ్రామంలోని పిల్లలందరికీ చదువు చెప్పేవాడు. గ్రామస్తులు తమకు తోచింది తృణమో పణమో ఇస్తూ ఉండేవారు. కానీ దానితో బడిపంతులు దరిద్రం తీరేది కాదు. ఎందుచేతనంటే ఆయనకు గర్భదరిద్రంతో పాటు గంపెడు పూరీకరణం కాస్త కలిగినవాడు. బడిపంతులకు ఎన్నో విధాల సహాయం చేయగలవాడే, కానీ కొంచెం పీసినాశి మనిషి కావటం చేత నోటి మాటలతో మాత్రమే సానుభూతి చూపేవాడు. కరణంగారి తల్లి 80 ఏళ్ల మనిషి. ఆవిడ పీసినాస్తనం మరీ వర్ణనాతీతం. ఒక ఏడు కరణంగారింట 2 జాడీల నిండా ఆవకాయ పెట్టుకున్నారు. బడిపంతులు చిన్న గిన్నెడు ఊరగాయ అయినా పెట్టలేకపోయాడు. ఒక జాడీ ఆవకాయ అయినా ఉంటే ఇంటిల్లిపాది కొంతకాలం పాటు అన్నానికి అదరువు దొరుకుతుంది. అంచేత పంతులు కరణంగారి ఊరగాయ కాజేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు దీపాలు పెట్టేవేళ కరణంగారింటికి వెళ్ళి అది ఇది మాట్లాడి అందరూ పనుల మీద ఉన్న సమయంలో వెళ్ళొస్తానని గట్టిగా కేక పెట్టి వంటింట్లోనికి వెళ్ళి ఊరగాయ జాడి ఎత్తుకుని దొడ్డితోవన చీకట్లో పడి తన ఇంటికి వచ్చేశాడు. మర్నాడు పొద్దుటిదాకా కరణంగారింట వాళ్ళు ఊరగాయ దొంగతనం మాట తెలుసుకోలేదు. ఎవరెత్తుకుపోయి ఉంటారా అని కరణంగారు అనుకుంటూ ఉంటే ఆయన భార్య, ఆ దరిద్రుడు పండితులే అయి ఉంటాడు, నిన్న చీకటి పడేవేళ వచ్చాడు, ఆ తర్వాత మన ఇంటికి ఎవరు రాలేదు అన్నది. చిచి, పాపం, పంతులు దొంగతనం చెయ్యడు అన్నాడు కరణంగారు. ఎందుకు చెయ్యడు? దరిద్రం ఏమన్నా చేయిస్తుంది. నువ్వు వెంటనే గ్రామాధికారితో చెప్పి పంతులు ఇల్లు సోదా చేయించు, పోయిన జాడి దొరక్కపోతే అప్పుడు అడుగు అన్నది కరణం తల్లి. కరణం అలాంటి పనికి సమ్మతించలేదు. ఒకవేళ పంతులు ఇంట జాడి దొరికినా తనకు ఊళ్ళో మర్యాద పోతుంది. కరణంగారే నన్ను ఊరగాయ పట్టుకుపోమన్నారు అని పంతులు అన్న పక్షంలో అందరూ నమ్ముతారు. ఎందుచేతనంటే పంతులంటే తనకెంతో అభిమానం ఉన్నట్లు ఊరందరికీ కరణం కనబరుస్తూ చెప్పుకుంటూ ఉన్నాడు. పంతులు ఇల్లు సోదా చేయించడం పరువు నష్టం. ఊరగా జాడి పోతే పోయిందిలే అన్నాడు కరణం. అదే మాట, ఇవాళ ఇదైతుంది, రేపు ఇంకోటి అవుతుంది. ఈ దొంగతనం ఏదో విధంగా రుజువు చేయవలసిందే. నేను ఒక ఉపాయం చెప్తాను. మనం నెల రోజుల పాటు తీర్థయాత్రల మీద పోతున్నామని చెప్పి ఒక భోషాణం పంతులింట ఉంచు. ఆ భోషాణంలో నేను కూర్చుంటా, నువ్వు సాయంత్రం వచ్చి ప్రయాణం మానుకున్నామని చెప్పి భోషాణాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురా. ఈ లోపల నేను వాళ్ళ దొంగతనం ఆదా తీస్తాను అన్నది కరణంగారి తల్లి. కరణానికి ఇదంతా బాగా లేకపోయినా విధి లేక ఒప్పుకున్నాడు. తల్లికి సొంత ఆస్తి చాలా ఉంది. అదంతా తన పిల్లలకే దక్కాలన్న ఆశతో కరణం ఆవిడ మాట బాగా సాగనిస్తూ ఉండేవాడు. మర్నాడు ఉదయం కరణం బడి పంతులను పిలిచి, పంతులు, మేము తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాం. మా వెండి బంగారాలు భోషాణంలో పెట్టాము. ఒక నెల రోజుల పాటు మీ ఇంట్లో ఉంచుతాం, అభ్యంతరం లేదు కదా అన్నాడు. మహారాజుగా ఉంచండి అన్నాడు పంతులు. ముసల్దాన్ని భోషాణంలో ఉంచి భోషాణాన్ని పంతులు ఇంటికి మోయించుకొచ్చి కరణం వెళ్ళిపోయాడు. తినటానికి ముసల్ది మినపరొట్టె తెచ్చుకుంది. మిట్ట మధ్యాహ్నం వేళ పంతులు పిల్లలు అమ్మ అన్నం పెట్టు అన్నారు. భోషాణంలో ఉన్న ముసల్ది మినపరొట్టె తీసి తినసాగింది. ముసల్దానికి పళ్ళు లేవు, రొట్టె దిగమింగడానికి నీళ్లు లేవు. అందుచేత రొట్టెను నీటిలో కొంచెం సేపు ఉంచుకొని నాక తిందామని ముసల్ది ప్రయత్నం చేస్తుంది. ఇంతలో పిల్లలు అమ్మ కరణంగారి ఆవకాయ వెయ్యి అని కేకపెట్టసాగారు. ఈ మాటలు విన్న కోపంతో దొరికారా దొంగమండా కొడుకుల్లారా అనుకుంటూ ఆవేశం తెచ్చుకొని కరణంగారి తల్లి తన నోట్లో ఉన్న రొట్టె మొక్కను గొంతులోనికి పోనిచ్చింది. అది కాస్త గొంతుకు అడ్డం పడింది. ముసల్దానికి ఊపిరందక కొద్దిసేపట్లోనే చచ్చిపోయింది. ఆ సాయంకాలం కరణంగారు పంతులు ఇంటికి మనుషులను పంపాడు. వాళ్ళు వచ్చి పంతులతో కరణంగారు ప్రయాణం మానుకున్నారట, భోషాణం తెమ్మన్నారు అన్నారు. పంతులు పట్టుకుపోమన్నాడు. ఇంటికి చేరిన భోషాణం తలుపు తీసి చూస్తే ముసల్ది చచ్చి కొయ్యే బారి కనిపించింది. కరణం కంగారు పడి పంతులకు కబురు చేశాడు. ప్రతిదానికి పంతులు సలహా తీసుకోవటం ఆయనకు అలవాటే. పంతులు వచ్చాక, చూడు పంతులు, మా అమ్మ అకస్మాత్తుగా చనిపోయింది. ఒక్క రోగము రుష్టు అయినా లేదు. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే ఆవిడ డబ్బు కోసం నేనే చంపానంటారు. ఈ శవం మాయం చేసే ఉపాయం ఏదన్నా నువ్వే చూసి నా పరువు కాపాడాలి. మూడో కంటి వాడికి తెలియకూడదు అన్నాడు. డబ్బుకు వెనకాడకుండా ఉంటే అంతా సరిపోతుంది, మీరేమి భయపడకండి అన్నాడు పంతులు. కరణానికి ధైర్యం వచ్చింది. ఒక 100 రూపాయలు పంతులు చేతిలో పెట్టాడు. పంతులు ముసల్దాని శవాన్ని భుజాన వేసుకుని పైన గుడ్డ కప్పి ఊరికి దూరంగా ఉన్న ఏట్లో పరేద్దామని బయలుదేరాడు.
పొరుగురి జమీందారు గారు ఎక్కడి నుంచో పొద్దుపోయి తన గుర్రబండి మీద స్వగ్రామానికి పోతూ పంతులు నడిచే రహదారి వెంట వస్తున్నాడు. పంతులు కంగారు పడ్డట్టు అటు ఇటు పరిగెత్తి గుర్రబండి దగ్గరకు వచ్చాక ముసల్దాన్ని గుర్రాల ముందు జారవిచ్చాడు. బండి ఆగిపోయింది. జమీందారు బండి దిగాడు. అయ్యో అమ్మా, నీకిప్పుడే నూరేళ్ళు నిండాయా అంటూ పంతులు శవం మీద పడి గుడ్డ తీసి శోకాలు ప్రారంభించాడు. ఏమయ్యా, అంత అవివేకమా? బండిని తప్పుకోవటం కూడా చదగాదా? ఇందా ఈ డబ్బు ఉంచు అంటూ జమీందారు పంతులుకు డబ్బు సంచి ఇచ్చి బండి ఎక్కి ముందుకు సాగాడు. ఆ తర్వాత పంతులు కరణం తల్లి శవాన్ని ఏటికి తీసుకుపోయి ప్రవాహంలో పారేసి అర్ధరాత్రి కల్లా ఇల్లు చేరుకున్నాడు. ధన్యవాదములు. ఇది అండి ముసలామె చేసిన ఊరగాయ కనిపెట్టాలని తన ప్రాణాన్నే తీసుకుంది.